Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ కాంగ్రెస్ లో కలహాలకు చెక్ పెట్టారా? కర్ణాటకలో గెలుపుతో తెలంగాణలోనూ ఊపు మీదున్నారా? విభేదాలు వీడి నేతలంతా ఏకమయ్యారా? అధిష్టానం ఆదేశాలతో అధికారం కోసం ప్రయత్నిస్తారా? ప్రియాంకతో భేటీ తర్వాత కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల అర్థమేంటి? అంటే ఇప్పటి నుంచే ఎన్నికల సన్నాహాలు మొదలు పెట్టారా? అసలు హస్తం పార్టీ ప్లాన్ ఏంటి? అధికారం కోసం చేస్తున్న కసరత్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నేతల మధ్య ఆధిపత్య పోరు, పబ్లిక్ గానే ఒకరిపై ఒకరు విమర్శలు, అధిష్టానంతో చీవాట్లు. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ లో ఒకప్పటి మాట. మేమంతా ఏకమయ్యాం, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం అంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. కర్ణాటక ఫలితాలు ఇచ్చిన ఉత్సాహమేమో కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో దూకుడు రోజు రోజుకు పెరుగుతోంది. మాటల్లో పదును కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీని ఒకవైపు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శలతో దాడి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అంటూ పూర్తి విశ్వాసంతో ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఆ విశ్వాసం ప్రజల్లోకి వెళ్తుండడం వల్ల వచ్చిందా, లేక కర్ణాటక ఫలితాలే ఇక్కడ రిపీట్ అవుతాయన్న నమ్మకమా? గత 2 పర్యాయాల్లో చతికిలబడ్డ కాంగ్రెస్ ఈసారి పుంజుకుంటుందా? హస్తం నేతలు చెబుతున్న మాటల వెనుక ధైర్యం ఏంటి? ప్రధాన పార్టీలతో కాంగ్రెస్ పార్టీ ఎలా పోటీ పడుతుంది? గత 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తెలంగాణ కాంగ్రెస్ నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్రంలో పొజిషన్ 2, 3 అన్నట్లుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో పార్టీ ఘన విజయం సాధించడం ఒక్కసారిగా పరిస్థితిని తారుమారు చేసింది. కర్ణాటక ఫలితాలు వచ్చే వరకు తెలంగాణలో బీఆర్ఎస్ ని ఢీకొట్టేది బీజేపీ అని చాలా మంది రాజకీయ విశ్లేషకుల మాట. 119 నియోజకవర్గాల్లో తాము కనీసం 80 సీట్లను గెలుచుకుంటామని జిల్లాల వారీగా లెక్కలు వేశారు కమలనాథులు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో 3 ప్రధాన పార్టీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే చురుగ్గా కనిపిస్తున్నాయి. మొన్నటిదాకా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ కు కొత్త బలం ఎక్కడి నుంచి వచ్చింది? పొరుగు రాష్ట్రాల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ పై ప్రభావం చూపుతాయా? పార్టీలో కొత్తగా చేరుతున్న నేతలతో కాంగ్రెస్ పటిష్టమవుతుందా? తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం పార్టీలో పలువురి చేరికకు కారణమవుతోంది. కొన్ని జిల్లాల్లో పలువురు కీలక నాయకులు ఇతర పార్టీలను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్నవారు కూడా బీఆర్ఎస్ ని వీడడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు నియోజకవర్గాల్లో ఇతర పార్టీ నాయకులకు గేలమేసే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఇటీవల నిర్మల్ జిల్లాలో శ్రీహరిరావును కాంగ్రెస్ పార్టీలోకి రప్పించుకున్నారు. ఇదే బాటలో పొంగులేటి, జూపల్లి కూడా కాంగ్రెస్ లోకి రానున్నారు. ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ పై ఢిల్లీ అధిష్టానం ఏమంటుంది? నేతల మధ్య సఖ్యత కోసం ఏం ప్రయత్నాలు చేస్తుంది? రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు చేసే ప్రయత్నాలేంటి? మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ యాత్ర ముగింపు సభకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని పిలిచే అవకాశం ఉంది. అన్ని కుదిరితే ఈ నెల చివరి వారంలో ఖమ్మం వేదికగా సభ జరగనుంది. ఈ సభకు ముందే పొంగులేటి, జూపల్లి కూడా కాంగ్రెస్ లోకి వస్తుండడంతో ఇక్కడ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు టాక్. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు జరుగుతున్న వేళ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏం మాట్లాడారు? తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు జరుగుతున్న వేళ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏం మాట్లాడారు? తెలంగాణలో అధిష్టానం అనుసరించనున్న ప్లాన్ ఏంటి? సోనియా, ప్రియాంకకు కోమటిరెడ్డి ఏం చెప్పారు? తెలంగాణలో తాజా రాజకీయాలు, రాష్ట్రంలో పరిస్థితులను సోనియాకి కోమటిరెడ్డి వివరించారు. కర్ణాటక తరహాలో టికెట్లు ముందే ప్రకటించాలని కోరారు. ఈ 3 నెలల్లో 33 జిల్లాలు కవర్ చేయాలని సోనియాకు చెప్పారు. మరోవైపు కర్ణాటక తరహాలోనే తెలంగాణలో పోరాడాలని సోనియా గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సూచించారు. అయితే అధిష్టానం దృష్టితో రాష్ట్ర కాంగ్రెస్ లో మార్పులు జరుగుతాయా? హస్తం పార్టీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? తెలంగాణలో తిరుగులేని బీఆర్ఎస్ ను ఎంతవరకు ఎదుర్కొంటుందో వేచి చూడాలి.